జయ శ్రీమన్నారాయణ. నేను మీ ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు. మనకి 2026 సంవత్సరంలో అతిపెద్ద రెండో సూర్యగ్రహణం మనకి ఎప్పుడుందంటే కనుక ఆగస్ట్ 12వ తారీఖు 2026 సంవత్సరం. ఇది వచ్చేసి మనకి కర్కాటక రాశి ఆశ్లేష నక్షత్రం 3వ పాదం. మన భారతదేశ వర్తమాన గడియల ప్రకారంగా అయితే కనుక రాత్రి 9:08 ఆరంభం అవుతుంది. ఇది 13వ తారీఖు ఉదయం 3:24 వరకు కూడా కొనసాగుతూ ఉంటుంది. ఈ యొక్క అతిపెద్ద సౌరమానమైనటువంటి సూర్యగ్రహణం ఇది. ఈ సూర్యగ్రహణము మనకి కర్కాటక రాశిలో రావడం అనేది జరుగుతోంది. ఇది భారతదేశంలో కనపడకపోవచ్చు, కానీ ఆ గ్రహణాన్ని యొక్క సంబంధించినటువంటి ఛాయ అయితే మాత్రం ప్రతి ఒక్కరు కూడా కులము మతము అనేది లేకుండా, ప్రాంతీయ అభిప్రాయం లేకుండా, ఇక్కడ మనిషి అయితే చాలు వారందరూ కూడా భూమి మీద జీవించేవారైతే వారందరికీ కూడా ఈ గ్రహణానికి సంబంధించినటువంటి విధంగా పరిహారాలు అయితే ఖచ్చితంగా తీసుకోవాల్సిందే. శూలం అయితే మాత్రము అందరి మీద ఉంటుంది. దాంట్లో ముఖ్యంగా ప్రెగ్నెన్సీగా ఉన్నటువంటి స్త్రీలు, గర్భం దాల్చినటువంటి స్త్రీలు ఎవరైనా ఉంటే గనక వారు జాగ్రత్తగా ఉండాలి. ప్రికాషన్స్ అయితే మాత్రం ఖచ్చితంగా తీసుకోవాలి. దీనికి సంబంధించి సాయంత్రం సమయం 7:30 ఏదైనా భుజించేసి రాత్రి అంతా కూడా తినకపోవటం మంచిది. వాటర్ కానీ, కాఫీ కానీ, జ్యూసెస్ కానీ, ఫ్రూట్స్ కానీ, వెజిటబుల్స్ కానీ ఇవన్నీ కూడా మీరు తినవచ్చు. ఘన పదార్థం బంగాళదుంప కానీ, ఆలు కానీ, లేకపోతే కనుక కంద, చేమ ఇలాంటివి తినకపోవటం చాలా ఉత్తమం ప్రెగ్నెన్సీ స్త్రీలైతే. అలానే ఆరోగ్యం సహకరించినటువంటి వారు కూడా ఇలాంటి దుంపకు సంబంధించినటువంటి కూరలు తినకపోవడం అనేది చాలా మంచిది. అలానే ఈ 13వ తారీఖు అయితే కనుక ఉదయాన్నే లేవగానే మనం అందరం కూడా కాలగుచ్చాలు తెచ్చుకొని స్నానం చేసుకొని ఇంటిని శుద్ధి చేసుకొని దేవుడి మందిరం కూడా మొత్తం శుద్ధి చేసుకుని దీపారాయణ చేసేసి ఆ స్వామి వారికి ఇష్టమైనటువంటి నైవేద్యాన్ని సమర్పించుకుంటే గనక ఆ గ్రహణ శూలం అనేది అంతటితో వెళ్ళిపోతుంది. ఇంకా పిండి పదార్థాలు కానీ, వండినటువంటి వస్తువులు కానీ ఏమైనా ఉండే అంటే కనుక వాటర్లో అయినా సరే గరిక, మనకి దర్భ ఉంటుంది, అది తీసుకొచ్చుకొని 6 గంటల సమయంలోనే అది వేసేసుకోవాలి. ఎందుకంటే గర్భని 4:50 5:20 కన్నా కూడా దానికి మించిన సమయంలో మనం గర్భాన్ని నేలలో నుంచి తీయకూడదు. కాబట్టి ముందుగానే తీసుకొని దాన్ని కడిగి శుద్ధం చేసుకొని ఇంట్లో ఉన్నటువంటి తినేటువంటి వస్తువులు అన్నింటిలో కూడా జాడి పచ్చళ్ళలో కానీ, ఫ్రిడ్జ్లో కానీ అన్నింటిలో కూడా ఒక్కొక్క 2 దర్భలు వేసుకుంటే చాలా మంచిది. ఇక 13వ తారీఖు వచ్చేసి అందరూ యథావిధిగా అయితే కనుక ఎక్కడైనా అవకాశం ఉంటే దేవుని దర్శనం చేసుకోండి. అవకాశం ఉంటే శివాలయంలో పంచామృత అభిషేకం చేయండి. ఎక్కడైనా మీకు ఇంటి పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ఆలయానికి సందర్శించేసి అక్కడ నారికలను సమర్పించుకుంటే ఈ గ్రహణానికి సంబంధించినటువంటి విధి విధానాలు అన్ని కూడా సమపడలో ఉంటాయి. ఇక ఈ ద్వాదశ రాశుల వారు ఎవరైతే ఉన్నారో నామ నక్షత్ర పరంగా, అలానే నక్షత్ర ప్రకారంగా ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఏ రాశి వారికి ఈ గ్రహణ శూలం ఎన్ని మాసాలు ఉంటుందంటే కనుక ఇది మనకి ఆగస్టు 12వ తారీఖు ఆరంభమవుతుంది. కాబట్టి ఇది ఆగస్టు 12 నుంచి డిసెంబర్ 11వ తారీఖు వరకు కూడా ఇది కొనసాగుతూ ఉంటుంది. ఎవరైనా సరే దీనికి సంబంధించినటువంటి దానాలు, ధర్మాలు, యజ్ఞాలు, యాగాలు, హోమాలు, దపాలు, జపాలు ఇంకా ఏమేమి ఉన్నాయో అవన్నీ కూడా తక్కువ ఖర్చుతో, అతి తక్కువ ఖర్చుతో మీరు ఈ గ్రహణానికి సంబంధించినటువంటి దానాలు చేయడం ద్వారా మీ మీద ఆ గ్రహణ శూలం పడకుండా ఉంటుంది. కాబట్టి ఇక మనం చూసుకున్నట్టయితే కనుక మొదటిగా రాశుల ప్రకారం తీసుకొని వారి ప్రకారం ఏమి ఇవ్వాలనేది ఒక్కసారి మనం పరిశీలన చేద్దాం. కర్కాటక రాశి వారికి ఇక్కడ మనం చూసుకున్నట్టయితే కనుక ఆగస్ట్ నుంచి డిసెంబర్ వరకు 2026 సంవత్సరం మొత్తం కూడా ఈ కర్కాటక రాశిలో ఆశ్లేష నక్షత్రం 3వ పాదంలో ఇక ఆగస్టు 12వ తారీఖున ఏర్పడేటువంటి సంపూర్ణమైనటువంటి సూర్యగ్రహణం. ఈ సూర్యగ్రహణ ఛాయ అనేది ఆగస్టు మాసంలో ఏర్పడుతుంది. కాబట్టి ఈ ఆగస్టు మాసం నుంచి మీరు చూసినట్లయితే కర్కాటక రాశి వారికి కొంతమంది ఇబ్బందులు అయితే ఖచ్చితంగా ఉన్నాయి, లేవని చెప్పలేం. ఎందుకంటే చేసే పని విఘ్నాలు రావటము, ఆరోగ్యం క్షీణించడము, అందరూ భార్యభర్తల వచ్చి గొడవ అవటము, పెద్దల పిల్లల వచ్చి గొడవ అవటము, డబ్బులు ఎక్కడ ఇస్తే వాళ్ళతో గొడవ అవటము, అన్ని రకాల ఇబ్బందులు అయితే కనిపిస్తాయి. జాబ్ పరంగా కూడా కొంచెం ఇబ్బంది కనిపిస్తా ఉంది. కాబట్టి మీరు ఏదైతే అనుకుంటున్నారో, ఏదైతే సాధించాలో అదంతా కూడా సాధించాలంటే కనుక ఖచ్చితంగా హనుమాన్ అనేవాడు మీకు తోడుండాలి. హనుమాన్ దేవుడు మీకు తోడుండాలి. కాబట్టి హనుమాన్ ఆలయానికి తిరగడం కానీ, హనుమాన్ ప్రదక్షిణ చేయడం కానీ, హనుమాన్ ఆలయంలో సింధూరం కానీ, కర్పూరం కానీ మీరు దానం ఇవ్వాలి. నువ్వులోనే శనీశ్వరుడికి అభిషేకం చేసుకుంటూ ఉండాలి. ఉదయించే సూర్యుడికి
నీళ్లు ఆర్జనిస్తూ ఉండాలి. కర్కాటక రాశి వారు ఖచ్చితంగాను ఇక్కడికి వెళ్ళేటప్పుడు ఎవరైనా మంచి సెగును ఎదురొచ్చేలా చూసుకుంటుండాలి. ఇంట్లో వాళ్ళ మంచిలు తాగెళ్ళాలి. ప్రతినిధి కూడా లవంగాలు ఒక 2 భుజించాలి. ఇక శనిశ్వరుడికి కాకు ఇక మనకి నవగ్రహాలు అన్నిటి కూడా అభిషేకం చేసుకుంటూ ఉండాలి. విదేశీయానం అయితే కొంచెం ఆపితే మంచిది, పెళ్లి సంబంధాలు కొంచెం ఆపుకుంటే మంచిది. ఈ సంవత్సరం అయితే 2 కూడా సంబంధించి అయితే మీరు వచ్చేటువంటి సంవత్సరం 2027 ఫిబ్రవరి 17వ తారీఖు తర్వాత కనుక మీరు పెళ్లి సంబంధం కుదుర్చుకోవచ్చు. ఒకసారి కూడా పెళ్లి కాని వాళ్ళందరికీ కూడా పెళ్లి అయ్యి భార్యాభర్తలు విడిపోయిన వారైతే కనుక ఆగస్టు 12వ తారీఖు తర్వాత మీరు కోర్టు విషయాలు ఉన్నా, భార్యాభర్తలు వచ్చిన గొడవలు ఉన్న ఇవన్నీ కూడా సమపాలుగా తీర్చేందుకు మీరు ఇరువురు కూడా మాట్లాడుకుంటే కనుక అవన్నీ సమస్యలు కనిపిస్తాయి. ఏదైనా వ్యాపారం చేయాలన్నా కూడా మీకు కొంచెం కష్టంగానే ఉంటుంది. ఇప్పుడు పార్ట్నర్షిప్ వ్యాపారాలు పెండికి రావు. అలానే ఇల్లు మరమ్మతులు చేసుకోవాలన్నా, రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న అన్ని రకాల కొంతమేర ఇబ్బంది లేకుండా ఉంటుంది. కాబట్టి కొంచెం స్టేబుల్ గా వెళ్ళేటువంటి మార్కెట్ ఉంది. కాబట్టి ఇక బ్యాంకింగ్ రంగాలు కానీ, మార్కెటింగ్ రంగాలు కానీ, మ్యూచువల్స్ లో కానీ, షేర్స్ లో కానీ ఇన్వెస్ట్ చేయాలనుకున్న వారందరికీ కూడా కొంత బాగానే ఉంటుంది అని చెప్పొచ్చు. కానీ పెట్టుబడులు మీరు అప్పు తీసుకొచ్చి పెట్టకండి. మీ సొంత డబ్బులు ఉంటే కూడా పెట్టుబడులు పెట్టుకుంటే బాగానే ఉంటుంది. ఇక ఆగస్టు మాసంలో కనుక మీరు విదేశాలు వెళ్ళాలనుకుంటే ఆ ఆలోచన కొంచెం తగ్గించుకుంటే చాలా బాగుంటుంది. ఎందుకంటే కనుక ఈ మాసంలో ఏదైనా ప్రయత్నం చేస్తే కనుక ఆగస్టు మాసంలో చేసే ప్రతి ప్రయత్నంలో కూడా నష్టపోతారు. లాభం ఉండదు, నష్టపోతుంటారు, ఇబ్బంది పడుతుంటారు, భంగపడుతుంటారు. కాబట్టి మళ్ళీ మీరు సమకూర్చుకోవడానికి చాలా టైం పట్టింది. కాబట్టి కొంచెం ఆగితే కొంచెం బాగుంటుంది. అలానే ఆవుకి గోధుమ రొట్టెలు తినిపించేలాగైతే ఇంకా బాగుంటుంది. అలానే సెప్టెంబర్ మాసంలో కనుక మీ అందరూ కూడా ఆరోగ్యం క్షీణించేలా కనబడుతుంది. కాబట్టి కొంతమేర ఏదైనా వైరస్ కానీ, విపత్తులు కానీ ఏర్పడటమా, పంట భూములు నష్టం రావటమా జరుగుతుంది. కాబట్టి ఇవన్నీ కూడా సబలీకృతం అవ్వాలంటే కనుక ఎక్కడైనా సుబ్రహ్మణ్య స్వామి ఉంటే అభిషేకం చేయండి. వినాయక స్వామి వారు ఉంటే కనుక గరిక బెల్లం నైవేద్యం పెట్టుకుంటే నా 11 గుంజీలు కానీ, 111 గుంజీలు కానీ, 119 గుంజీలు కానీ తీసుకునే విధంగా చేసుకోండి. అలానే కనుక ఈ కర్కాటక రాశి వారు అక్టోబర్ మాసంలో విదేశీ ప్రయాణం చేసుకుంటే కనుక కొంతమేర బాగానే ఉంటుంది. 5వ తారీఖు తర్వాత ప్రయత్నం చేయండి. డబ్బు పరంగా కానీ, అప్పులు అడగాలన్నా, లోన్ అడగాలన్నా, అప్పులు రావాలన్నా కూడా 5వ తారీఖు సెప్టెంబర్ మాసం 5వ తారీఖు తర్వాత ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా వస్తుంది. అక్టోబర్ 5వ తారీఖు తర్వాత ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా వచ్చేలా కనపడుతుంది. ఇక నవంబర్ డిసెంబర్ మాసాలు అయితే కనుక విదేశీయానం, పెళ్లిళ్ళు చేసుకోవడానికి, అలానే కొత్తగా ఏదైనా పార్టీలు చేరడానికి, పార్టీ రంగాల్లో చేరడానికి, ఇంకేదైనా రాజకీయ రంగంలో ఏదైనా పదవుల కోసం ప్రయత్నం చేయడానికి అయితే ఖచ్చితంగా సమయం బాగుందని చెప్పుకోవచ్చు. మీరందరూ కూడా దక్షిణామూర్తి అభిషేకం కానీ, శివాలయ పంచామృత అభిషేకం చేసుకుంటే అన్ని రకాలు బాగుంటుంది. ఏకాదశి రోజున ఒక్కపోతుండే ప్రయత్నం చేయండి, ఆరోగ్యం సహకరిస్తే. ఇవన్నీ కూడా కాకుండా ఆయన చివరిలో మనం చెప్పేటువంటి పరిహారాలు పాటించినట్టు కనుక కర్కాటక రాశి వరకు ఒక మేర బాగానే ఉంటుంది అని చెప్పొచ్చు. 4 మాసాలు జాగ్రత్తగా ఉండండి. అలానే ఈ రాశి వారి కనుక ఈ గ్రహణానికి సంబంధించినటువంటి విధి విధానాలకు ఇబ్బంది లేకుండా ఉండేందుకు ఈ యొక్క పరిహారం చేసుకున్నట్టయితే ఆ గ్రహాల యొక్క సౌలభ్యం కావచ్చు, గ్రహాల యొక్క స్థితిగతులు కావచ్చు, అన్ని కూడా మీ వైపు కొంతమేరైనా సరే శుభ దృష్టిలో ఉండేలాగా ఉంటాయి. కాబట్టి ఈ యొక్క పరిహారం మీకోసం. ఇక గోధుమ పిండి కానీ, గోధుమలు కానీ, గోధుమ రవ్వతో కానీ మీకు బెల్లం వేసి పాలు పోసి చేసినటువంటి తీపి పదార్థం ఏదైతే ఉందో అది ఉదయించే సూర్యునికి నైవేద్యం పెట్టి, ఉదయించే సూర్యుడికి నీళ్లు ఆర్చనివ్వండి. ఏదైనా మిరియాలు ఒక 7 చేతిలో పెట్టుకొని, అలానే ఎండి మిరపకాయల లోపల ఉన్నటువంటి గింజలు ఒక 7 పెట్టుకొని చేతిలో నీళ్లు ఆర్చనివ్వండి రవి భగవానుడికి. ఇలాగా మీరు ఈ గ్రహణం అనంతరము వచ్చేటువంటి ఆదివారం, ఆ పై వచ్చే ఆదివారం, ఇలాగా 3 నుంచి 5 వారాలు కనుక మీరు చేసినట్టయితే ఆ గ్రహణానికి సంబంధించిన విధి విధానాలన్నీ కూడా మీకు సఫలీకృతంగా కూడా అయిపోయేదానికి ఉండేదానికి ఉంటుంది. కాబట్టి ఈ విధమైన పరిహారం. మరొకటి, గోధుమలకు 1 కిలో, జొన్నలకు 1 కిలో, రాగులకు 1 కిలో, సజ్జలకు 1 కిలో, ఉలవలకు 1 కిలో, నల్లమినులకు 1 కిలో, పచ్చిపెసలకు 1 కిలో, బ్రౌన్ శనగలు 1 కిలో, బియ్యం 1 కిలో, బెల్లం 1 కిలో, నెయ్యి 1 కిలో, అలానే తేనె 1 కిలో, కుంకుమ 1 గ్రాము, ఇవన్నీ కూడా పసుపు 100 గ్రాములు, కుంకుమ 100 గ్రాములు, తవనపాకులు 1 కట్ట, ఒక్కలు 100 గ్రాములు, ఇవన్నీ కూడా తీసుకుని వెళ్ళి లవంగాలు 50 గ్రాములు, ఇలాచీలు 50 గ్రాములు, ఇవన్నీ కూడా కలగలిపి మీరు ఒక వైట్ కలర్ కానీ, గ్రీన్ కలర్ కానీ, ఎల్లో కలర్ కానీ, రెడ్ కలర్ కానీ, బ్లాక్ కలర్ కానీ ఒక వస్త్రంలో కట్టుకొని ఇవన్నీ కూడా ఎక్కడైనా సమీపంలో ఉన్న బ్రాహ్మణోత్తులు కానీ, అయ్యవాళ్ళు కానీ, అర్చకులు వాళ్ళు కానీ ఉంటే అక్కడ వారికి దానం ఇవ్వండి. దానం ఇచ్చిన రోజున ఎవరికైతే ఇస్తారో వారి కాళ్ళకి నమస్కారం చేయకండి. అలానే ఇది గ్రహణం అనంతరం చేయవలసినటువంటి ప్రక్రియ. ఈ గ్రహణం అనంతరము అంటే ఆగస్టు 12వ తారీఖు తర్వాత మనకి సెప్టెంబర్ 12వ తారీఖు లోపు ఈ యొక్క దానం అనేది ప్రతి ఒక్కరు ఉదయం సమయంలో పిల్లలు, పెద్దలు, భార్య, భర్తలు, ఇంకా పెద్దవాళ్ళు అందరూ కూడా చేతులు వేసేసి ఆ మూటని అందరికి ముడుపులాగా చేసి ఆ ముడుపుని కనుక అక్కడ ఉండే అర్చకుల వారికి సమర్పిస్తే కనుక మీకున్నటువంటి కష్టాలే కాకుండా గ్రహణానికి సంబంధించినటువంటి దోషాలు కూడా పోతాయి. ఆ గ్రహణానికి సంబంధించిన దోషాలు మనకి పోయినాయంటే కనుక ఖచ్చితంగా మనం అనుకున్నటువంటి స్థితిగతులకి మనం వెళ్ళేదానికి ఎక్కువ అవసరం ఉంటుంది. ఎవరైనా సరే గవర్నమెంట్ జాబ్ కానీ, సెంట్రల్ గవర్నమెంట్ కానీ, ఏదైనా సరే వైట్ కలర్ జాబ్ చేయాలని కానీ, నిరుద్యోగులు జాబ్ కోసం ఎదురు చూసేవారు కానీ, మీరందరూ కూడా ఏం చేయాలంటే కనుక
ఆవు పాలు, ఆవు నెయ్యి, ఆవు పెరుగు, ఆవు పాలు, అలానే మీకు ఇంకా సంబంధించినటువంటి ఏంటంటే ఆవు పిడకలు, ఇవన్నీ కూడా ఆవు సాంబ్రాన్ గడ్డీలు, ఇవన్నీ కూడా తీసుకెళ్లి పన్నీరు, ఇవన్నీ కూడా తీసుకుని వెళ్ళి తల చుట్టూతా దిష్టి తీసేసి ఆ మిశ్రమాన్ని ఎక్కడైనా పాడి నీటిలో కానీ పొదలు కానీ చెట్లలో కానీ వేసివేయాలి. ఇలాగ మీరు చేసినట్టయితే కనుక ఎన్నో రకాలైనటువంటి దోషాలు పరిహారం అవుతాయి. మీకు నవగ్రహ దోషాలు కూడా అధిగమించేసి మీకు శని వక్రంలో ఉన్నాడు, ఈ శని వక్ర దోషం కూడా మీకు తొలగిపోతోంది. ఈ శని వక్రంలో జూలై 27వ తారీఖు నుంచి వక్ర దృష్టితో ఉండేసి డిసెంబర్ 11వ తారీఖు వరకు కూడా వక్ర దృష్టిలో ఉంటాడు. కాబట్టి ఈ శని భగవాన్ అశుభ దృష్టి కూడా తొలగేందుకు నల్ల మినుములు, నల్ల నువ్వులు ఇవన్నీ కూడా మీరు కలగలుపుకొని దిష్టి తీసుకొని ఎక్కడైనా పడివేసినట్టయితే కనుక మీకు ఉన్నటువంటి గ్రహరీత్యా దోషాలన్నీ కూడా ఇలా చిటికలో పటాపంచలేదానికి ఎక్కువ ఆస్కారాలు ఉన్నాయి. ఇకపోతే మూడోది, ఇక్కడ మీరు వచ్చినట్టయితే కనుక ప్రతిరోజు ప్రతి రాశి వారు పిల్లలు, పెద్దలు, అంతకన్నా పెద్దలు, ఇక్కడ ఎంతమందితో ఉన్నారో భార్య భర్తలు అందరూ కూడా ఇంటిళ్ళ పాది కూడా ప్రతి ఒక్కరైతే నాకు తెలిసినంత వరకు స్నానం ఆచరిస్తారు. ఈ స్నానం ఆచరించేటప్పుడు మీరు ఏం చేస్తారంటే ఒక్కొక్క రోజు ఒక్కొక్క వస్తువు ఆ స్నానం చేసి నీటిలో వేసుకొని స్నానం చేయండి. మీకు ఉన్నటువంటి గ్రహరీత్య దోషాలు, ప్రకృతి దోషాలు అన్ని కూడా మీకు ఒక మేర నరదిష్టి, నరఘోష కూడా మీకు ఒక మేర అయితే ఖచ్చితంగా తగ్గేటువంటి అవకాశాలు ఉన్నాయి. మీరు ఏ పని కోసం ముందుకు వెళ్తున్నారో ఆ పనులన్నీ కూడా సకాలంగా పూర్తయ్యేలా కనపడుతున్నాయి. కాబట్టి మీరు ప్రతినిత్యము కూడా సోమవారం రోజున కర్పూరము, మంగళవారం రోజున మనకి ఇలాచీలు, బుధవారం రోజున ఉప్పు, అలానే గురువారం రోజున పసుపు, శుక్రవారం రోజున లవంగాలు, శనివారం రోజున మెంతులు స్నానం చేసే వాటర్లో వేసుకొని స్నానం ఆచరించండి. ఎన్ని వేయాలి? ఒక చిటికెడు. ఇంకా కూడా సబ్క్యూట్ లవంగా కూడా వేసుకోవచ్చు, ఇంకా కూడా దాల్చిన చెక్క కూడా వేసుకోవచ్చు. కాబట్టి ఇంకా ఇలాంటి ఏమైనా ఉంటే కూడా అవన్నీ కూడా స్నానం చేసి నీటిలో వేసుకుని స్నానం చేయడం వల్ల మీకు ఎన్నో రకాల రుమ్మతుల గురించి బయటపడడానికి ఎక్కువ ఆస్కారం ఉంది. ఈ గ్రహణానికి సంబంధించినటువంటి విధి విధానాల్లో అన్ని కూడా సకాలంగా పూర్తి అవుతూ ఉంటాయి. ఇంకొకటి మస్టర్డ్ ఆయిల్ ఒకటి, అలానే ఆముదం ఒకటి, బాదం ఆయిల్, ఆల్మండ్ ఆయిల్ అంటారు, ఇవి ఒకటి తీసుకొచ్చుకొని అన్ని కూడా 3 సమానత్వంగా కలగలుపుకొని దాంట్లో కోకోనట్ ఆయిల్ కూడా కలగలపండి. ఈ 4 ఆయిల్ మిశ్రమాన్ని ఉదయించేటువంటి సూర్యకిరణాలకు చూపించేసి ఆ ఆయిల్ ని కూడా మీరు ప్రతి ఒక్కరు ఇంట్లో స్నానం చేసిన మిమ్మట 1 టీ స్పూన్ సుమారు చేతులు వేసుకొని తల మీద, షోల్డర్స్, నాభి, అరిచేతులు, అరికాళ్ళు, అలానే L4, L5 బ్యాక్ ఇక్కడ దగ్గర మీరు ఒక్కొక్క డ్రాప్ చొప్పున అప్లై చేసుకుంటే కనుక మీకు నరదిష్టి, నరఘోష, శత్రుపేడ, ఆర్థిక సమస్యలు, ఆరోగ్య సమస్యలు, దీనితో పాటు ఉపశమనం, మీ పైన ఏది కూడా నరదిష్టి రాకుండా ఉండేందుకు అనుకున్న పనులు ముందుకు వెళ్ళేదానికైతే కొంతమేర అయితే సహకరించబడుతుంది. కాబట్టి ఇవన్నీ కూడా చేసుకుంటూ ఉంటే కొంతమేర అయితే కనుక మనకి ఎన్నో రకాల గ్రహరీత్య దోషాలు కావచ్చు, ప్రకృతి దోషాలు కావచ్చు, గ్రహణానికి సంబంధించింది కావచ్చు, వక్రంలో ఉన్నటువంటి శనీశ్వరుడు కావచ్చు, ఇవన్నీ కూడా మీకు సకాలంగా అయ్యేటువంటి దానికైతే ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. ఇవన్నీ కూడా మీరు పాటించుకొని మీరు సుసంపన్నంగా, సుస్వాదనంగా, బహువిధంగా కూడా ఉండేలాగా మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటా ఉన్నాను. జై శ్రీమన్నారాయణ. అలానే ఇప్పటి వరకు రాసుల ప్రకారంగా ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉన్నాం. కానీ ఇక్కడ ఎన్నో రకాలైనటువంటి సమస్యలు, ఒకరు విదేశాన్ని వెళ్ళాలని, లేకపోతే ఇంకొకరు చదువుకోవాలని, పోటీ పరీక్షలు పాస్ అవ్వాలని, ఇలా చూసుకున్నట్టు పోతే కనుక మనం అనుకున్న పనులు ముందుకెళ్లకుండా అష్టదిబ్బందన అయ్యేసి, జాతకం చూస్తేనేమో చాలా బాగుంటుంది, కానీ జాతకం లేకుండా మనకు చాలా జరుగుతూ ఉన్నాయి. ఇవన్నీ కూడా మనకు తెలిసినవే. ఇక దైవత్వమైనటువంటి కొన్ని వస్తువులు అయితే కనుక మన దగ్గర లభ్యపడుతున్నాయి. కాబట్టి అందరికి తెలిసిన విషయమే. మంత్రోచ్చారణ చేసి, అగ్నిహోత్రం చేసి, తంత్రాన్ని నింపి మనకున్న సమస్యని కొట్టుమిట్లాడేటువంటి సమస్యలు కూడా ఇలా చిటికలో ఒడ్డును వేసినటువంటి వస్తువులు, దైవజ్ఞమైనటువంటి వస్తువులన్నీ కూడా మన దగ్గర సమపాలలో ఉన్నాయి. కాబట్టి మీ అవసరాన్ని బట్టి, మీ అవకాశాన్ని బట్టి సద్వినియోగం చేసుకునే దానికి ఇది ఉంటుంది. సరసమైనటువంటి ధరల్లోనే మీ చెంతకే చేర్చిన సదవకాశం కూడా మన దగ్గర లభ్యపడుతుంది. కాబట్టి మీ సమస్య ఏముంది, ప్రతి ఒక్కరు కూడా కలవాలి అంటే సమయం ఉండకపోవచ్చు, మీరు ఎక్కడెక్కడో ఉండొచ్చు, నేను సమయం ఇవ్వలేకపోయి ఉండొచ్చు, కానీ వస్తు రూపాన్ని కూడా మనకు సంబంధించి మీ దగ్గర పెట్టుకుంటే కనుక ఖచ్చితంగా కూడా దాని నుంచి కూడా మీకు పని అయ్యేలాగా ఉంటుంది. కాబట్టి మనము అగ్నిహోత్రంలో మంత్రము, అగ్నిహోత్రంలో తంత్రం కూడా చేసి మీ చెంతకి చేరుస్తాం. కాబట్టి ఎవరికైనా కావాలి అంటే కూడా మీరు స్క్రీన్ మీద కనిపించేటువంటి నంబర్ కి సంప్రదించినట్టయితే కనుక మీకు కావాల్సిన వస్తువు మంత్రోచ్చారణ చేసి కనీసం మీరు ఆర్డర్ పెట్టిన రోజు నుంచి 15 నుంచి 20 రోజుల సమయం అయితే ఖచ్చితంగా మీ చెంతకి చేర్చేందుకు పడుతుంది. ప్రతి ఒక్కరు కూడా దీన్ని గ్రహించుకోవాల్సింది. ఇకపోతే మనకి పరిహారాల విషయంకి వస్తే కనుక ఈ రాశి వారు ఖచ్చితంగా ఈ పరిహారం చేసుకున్నట్టయితే కనుక ఇక కొంతమేర అయితే కనుక ఉపశమనం లభ్యపడుతూ ఉంటుంది.